ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పట్టణ ప్రణాళిక అభివృద్ధి కోసం 26 అజెండాలు ప్రవేశపెట్టారు. ప్రధానంగా పట్టణ పారిశుద్ధ్యంపై సుమారు 40 నిమిషాల పాటు చర్చ కొనసాగింది. కౌన్సిలర్ కంచెల గీతాకుమారి మాట్లాడుతూ 21 వార్డులో నెలకొన్న సమస్యలపై అధికారుల్ని నిలదీశారు. కౌన్సిలర్ గా గెలిచి ప్రజలకు ఏం చేయలేదని, నా వార్డులో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఆమె ప్రశ్నించారు. కౌన్సిలర్ గా మాకు సభలో విలువ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఎలక్షన్ కల్లా చేంజ్ చేద్దామని చెప్తాం. అసలు మా వార్డులోకి వెళ్ళి మేము తలెత్తుకోగలమా లేదా మొత్తం తగ్గిసారు, రోడ్ అంతా తగ్గి వదిలేశారు. అంటే ఒక కౌన్సిలర్ గా 3 సంవత్సరాలకి చిన్న పని కూడా మేము చేయలేము. మేము ఎందుకు కౌన్సిలర్ వాల్యూ ఉందా లేదా అది నాకు కావాలి. స్కూల్ దగ్గర డ్రైన్ అన్నారు, స్కూల్ కి అసలు చిన్న డ్రైన్ కూడా కట్టించలేము. ఎందుకు మేము ఇందులో కౌన్సిలర్ గా చేస్తాం, నాకు కావాలి. అది మేము ఆ వార్డులో తలెత్తుకు తిరగలేకపోతాం. ఈ కౌన్సిలర్ గా ఉంటే ఒక వాల్యూ ఉండేది, ఇప్పుడు కౌన్సిలర్ గా అయ్యాక ఒక వాల్యూ కూడా పోయింది.